గేట్ 2026 రాసి ఉంటే ఒకవేళ ఇఫ్ యూఆర్ ఎయిమింగ్ ఫర్ ఐఐటి ప్లేస్, దెన్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సిఓఏపీ. సిఓఏపీ అంటే కామన్ అడ్మిషన్ పోర్టల్ ఏదైతే ఉందో ఆ అడ్మిషన్ వెబ్సైట్ అనేది రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారంటే ఇది ఐఐటి రూర్కీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఫస్ట్లీ మనకి ఇయర్ ఐఐటి గౌహతి సార్ కండక్ట్ చేసింది. రూర్కీ వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారంటే ట్రెడిషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ముందు ఇయర్ ఎవరైతే మనకి గేట్ కండక్ట్ చేస్తారో వాళ్ళు ఈ సిఓఏపి వెబ్సైట్ ని రిలీజ్ చేస్తారన్నమాట. సో లాస్ట్ ఇయర్ రూర్కీ కదా మనకి రిలీజ్ చేసి కండక్ట్ చేసింది కాబట్టి దే హావ్ రిలీజ్డ్. సో మీకు ఈ వన్ మినిట్, ఒక చిన్న కాల్ వస్తుంది, సారీ. సో ఈ వీడియోలో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడు మీకు సీట్స్ అనౌన్స్ చేస్తారు, సిఓఏపీలో అప్లై చేస్తే మనం మళ్ళీ ఇండివిజువల్ ఐఐటీస్ అప్లై చేయాలా లేదా, ఈ సిఓఏపీలో ఏమేమి ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, మొత్తం డీటెయిల్స్ వస్తాయి. చూడండి, ప్రాసెస్ అంతా చెప్తాను చూడండి. సో సిఓఏపీ బేసిక్ వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. గేట్ 2026 రిజల్ట్స్ అనౌన్స్ చేసా, అనౌన్స్డ్ కదా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్లీ ఇది 2017లో స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 8 ఐఐటీస్ ఇందులో పార్టిసిపేట్ చేసినాయి, టాప్ ఐఐటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. ఇప్పుడు తర్వాత మిగతా ఐఐటీస్ కూడా ఇందులో ఐఐసి బెంగళూరు కానీ ఇవన్నీ కూడా సో జాయిన్ అయింది. ఈ ఇయర్ ఏంటంటే ఐఐసి బెంగళూరు, ఐఐటి బిల్లా, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి బిహెచ్, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ధార్వాడ్, ఐఐటి గాంధీనగర్, గోవా, గువాహతి, హైదరాబాద్, ఇందోర్, ఐఐటి ధన్బాద్, జమ్మూ, జోధ్పూర్, కాన్పూర్, ఖరగ్పూర్, మెడ్రాస్, మండి, పాల్కడ్, పాట్నా, రూర్కీ, రూపర్ అండ్ ఐఐటి తిరుపతి అందరూ కూడా సిఓఏపీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ పార్టిసిపేట్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, మీకు వీళ్ళందరికీ సంబంధించిన అడ్మిషన్స్ కామన్ పోర్టల్లో వస్తాయి. అంటే ఇందులో ఫస్ట్ మీకు మీరు ప్రిఫరెన్సెస్ పెట్టుకుంటే ఇందులో మీకు నచ్చిన మీకు ఫస్ట్ ఒక ఫస్ట్ రౌండ్ లో మీకు ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారం మీకు అడ్మిషన్ వస్తుంది. ఆ అడ్మిషన్ మీకు నచ్చితే కానీ ఇంకా బెటర్ కావాలనుకుంటే హోల్డ్ చేసి అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు, లేదా అంటే ఫ్రీజ్, లేదంటే ఒక్కొక్కసారి మీరు అది రిజెక్ట్ చేసి అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు. అంటే 3-4 ఆప్షన్స్ ఉంటాయి, మొత్తానికి రిజెక్ట్ చేయడం, ఆ, లేదా హోల్డ్ ఆ ఆప్షన్ ఉంచుకుంటూనే నెక్స్ట్ ఆప్షన్ కి హయ్యర్ ప్రయారిటీ ఉన్న ఆప్షన్స్ కి పెట్టుకోవడం ఎప్పుడైనా సరే ఇది ప్రాసెస్. సో గేట్ స్కోర్ తో ఉన్న వాళ్ళు, సో దీంట్లో చూడండి, కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్, మీరు ఆఫర్స్ అనేవి ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవడానికి ఇది అడ్మిషన్ పోర్టల్ అన్నమాట, యాక్సెప్టెన్స్ పోర్టల్. అండ్ యూ కెన్ సీ హియర్ ఈవెన్ సమ్ పిఎస్యూస్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్ హియర్. అండ్ చూడండి, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ కొడుతున్నా, డెడ్ లైన్స్ ఇవన్నీ తెలుస్తాయి మీకు. సో సైట్ ఈ రోజే లాంచ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ స్లైట్లీ బిజీ. మే ఫస్ట్ వీక్ లో మనకి ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి దీనికి. తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ రిజల్ట్స్ మొత్తం డేట్స్ ఇచ్చారు, కొంచెం టైం పడుతుంది. లెట్స్ వెయిట్. సో ఆఫ్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిఓపిలో మనం అప్లై చేసిన కోప్లో అప్లై చేసినప్పటికీ మీరు ఇండివిజువల్ ఐఐటి అడ్మిషన్స్ ఖచ్చితంగా అప్లై చేయాలి. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇందులో చేస్తే ఇండివిజువల్ ఐఐటీస్ అప్లై చేయగలదు అంటే నో, యూ షుడ్ అప్లై ఫర్ ఇండివిజువల్ ఐఐటీస్ అండ్ ఆల్సో దిస్ వన్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్. సో జాబ్ ఆఫర్ ఫ్రమ్ పిఎస్యూస్, దాంతోపాటు ఐఐటీస్ కలిపి సిఓఐపి. ఇందులో ఏంటంటే చూడండి, ఇట్ రిఫర్స్ టు ఏ కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్ ఇన్ విచ్ ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ పిఎస్యూస్ విల్ అప్లోడ్ ద ఆఫర్స్ ఇన్ ఏ కామన్ టైం విండో. అందరూ ఒకేసారి మీకు ఆఫర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఆఫర్ సెలెక్ట్ చేసుకుని, ఐ మీన్ మీకు వచ్చిన ఆఫర్ మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే అప్గ్రేడ్ పెట్టుకుంటారు. సో రిజిస్టర్డ్ కెన్ యాక్సెస్ ద అడ్మిషన్ జాబ్ ఆఫర్స్ బై రిజిస్టరింగ్ టు ద సిఓఐపి. పిఎస్యూస్ దే హ్యావ్ ఆఫర్డ్ ఎంటెక్ ఆల్సో. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీరు ఎంటెక్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసిన, జాబ్ పార్టిసిపేట్ చేసిన, ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ ఆల్సో అప్లై టు ద కరస్పాండింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ పిఎస్యూ. ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు సిఓపిలో రిజిస్టర్ అయినప్పటికీ ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఐఐటి మెడ్రాస్ కి సెపరేట్ గా దాని రూల్స్ దానికి ఉంటాయి కదా, ఎవ్రీ ఐఐటికి.
కొన్ని ఐఐటీస్ ఏం చేస్తాయి, 30% ఇంటర్వ్యూకి పెడతాయి, 30% వెయిటేజ్ ఇంటర్వ్యూకి, 70% వెయిటేజ్ ఏమో ఎగ్జామ్కి పెడతాయి, అలా గేట్ ఎగ్జామ్కి. అలా ఏ ఐఐటి రూల్స్ ఆ ఐఐటి ఫాలో అవుతుంది, దానికి మీరు అప్లై చేయాలి. కానీ ఇక్కడ ఆఫర్ అనేది కామన్గా అందరూ కలిపి మీకు రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రయారిటీస్ పెట్టుకోవచ్చు. మీరు ఐఐటి మెడ్రాస్ విఎల్ఎస్ఏ పెట్టుకున్నారు, ఐఎస్ఐ బెంగళూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకున్నారు, ఏది మీకు ఫస్ట్ ప్రయారిటీ అనేది మీరు పెట్టుకుంటే అందులో మీకు ఆఫర్ వస్తే సెకండ్ది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇట్ విల్ మేక్ యువర్ జాబ్ ఈజీ. ఓకే. So, very see here, candidate should apply separately to the respective institute for MTech admission or PSU job. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ నేను చెప్తున్నాను. ఇది సిఓఐపి రిజిస్టర్ అయితే ఫ్రీయే, కానీ ఐఐటీస్కి సెపరేట్గా 300-600 అలా ఫీజు ఉంది, మనం పే చేసి ప్రతి ఐఐటీకి అప్లై చేయాలి. సో యూ మస్ట్ బి ఇండియన్ నేషనల్. ఐ హోప్ యువర్ ఇండియన్ నేషనల్, మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో గేట్ స్కోర్ 26, 25, 25 ఉన్న వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్. ఓకే. సో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా సెక్షన్ 5లో డేట్స్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటంటే యాక్సెప్ట్ చేసి మీరు ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. సో ఆఫ్టర్ చూసింగ్ ద ఆప్షన్ ఫ్రీజ్ చేసుకుంటే మీకు అక్కడితో ఆగిపోతుంది ఇది. లేదు మీరు రిటైన్ అండ్ వెయిట్ అంటే నెక్స్ట్ మీకు ఇప్పుడు వచ్చింది సరిపోలేదు, నెక్స్ట్ ఇంకా బెటర్ది కావాలనుకున్నప్పుడు రిటైన్ అండ్ వెయిట్లోకి వెళ్ళొచ్చు. లేదా మీకు వచ్చిన ఆప్షన్ మీకు నచ్చకపోతే రిజెక్ట్ అండ్ వెయిట్లో కూడా వెళ్ళొచ్చు. సో అలా డిఫరెంట్ ఆప్షన్స్ నుంచి స్టార్టింగ్ చెప్పాను కదా. సో మీ ఫైనల్ చాయిస్ చేసిన తర్వాత సబ్మిషన్. ఓకే. సో మీరు యాక్సెప్టెన్స్ అండ్ ఫ్రీజ్ చేస్తే ఇంకా అది మీకు అక్కడితో ఆగిపోతుంది. ఓకే. సో ఇఫ్ ఎనీ ఆఫర్ యూ రిజెక్ట్ ఇట్, యూ అగైన్ తర్వాత మీరు రిజెక్ట్ చేసింది నెక్స్ట్ రౌండ్స్లో అయితే మీకు ఆఫర్ చేయరు. సో ఫైనల్ రౌండ్, దిస్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు చూడండి, సో రిజిస్ట్రేషన్, వ్యాలిడ్ గేట్ స్కోర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ పెట్టుకుని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చెప్తున్నాను చూడండి. రౌండ్ 1 వచ్చి మనకి మే 11th కి ఫస్ట్ మీకు ఎక్కడ ఆఫర్ వచ్చింది అనేది తెలుస్తుంది. రౌండ్ 2 ఎవ్రీ వీక్కి ఒక్కొక్క ఆఫర్ రిలీజ్ అవుతున్నాం మనకు. మే 17th, మే 24, మే 31 రౌండ్ 5. లాస్ట్ రౌండ్ వచ్చి జూన్ 5th. సో జూన్ 5th నుంచి జూన్ 10th. ఓకే. సో దిస్ ఈస్ ద విండో యూ విల్ బి గెటింగ్ సో మనకి ఇప్పుడు మే 11th నుంచి జూన్ 10th వరకు ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చిన ఆఫర్ని చూసుకోవడానికి, ఫ్రీజ్ చేసుకోవడానికి, లేదా రిజెక్ట్ చేయడానికి, దేనికైనా సరే. సో యూ కెన్ సీ హియర్ ద లాస్ట్ కేసులో మీరు ఇంకా ఇదర్ రిజెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, రిటైన్ చేయడానికి ఆప్షన్ ఉండదు. కానీ ఈ ఫస్ట్ 4 స్టేజెస్లో మీరు రిజెక్ట్ చేయొచ్చు, రిటైన్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్, దట్స్ ఇట్. ఇది బేసిక్ కదా, అందరికీ తెలిసిందే. సో చూడండి, ఫస్ట్ డేట్ వచ్చి మే 11th కి మీకు ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. ప్రతి ఐఐటి ఇప్పుడు ఇండివిజువల్ ఐఐటి వెబ్సైట్స్ చూసుకోండి, నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను మిస్ అయినా సరే మీరు కూడా చూస్తూ ఉండాలి. ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్. సో ప్రతి ఐఐటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మాక్సిమం మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను మిస్ అయినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఇమీడియట్గా మీకు ఏ వీడియో ఉన్నా సరే నోటిఫికేషన్ వస్తుంది, ఇంపార్టెంట్ కాబట్టి. లేదు మీరు కూడా చూస్తూ ఉండండి. మీరు ఏ ఐఐటి ఇప్పుడు ఆ లిస్ట్లో 20 ఐఐటీస్ ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా ఇండివిజువల్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అందరూ రిలీజ్ చేస్తారు, మీకు కొంచెం హెక్టిక్ వర్క్ ఉంటుంది ఫ్యూ డేస్, కానీ తప్పదు. ఓకేనా. సో అగైన్ చూడండి, రౌండ్ 6 టు రౌండ్ 10. ఓకే. ఇక్కడ చూడండి, ఈ అన్ని రౌండ్స్ లోని మీకు రిటైన్ అండ్ వెయిట్ అనేది ఆప్షన్ లేదు, యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ ఉంటుంది రౌండ్ 5 నుంచి. సో రౌండ్ 6 టు రౌండ్ 10 విల్ బి ఫ్రమ్ June 13 టు July 10th. సో దట్ ఈస్ దోస్ ఆర్ ద డీటెయిల్స్. ఇంకా డీటెయిల్గా మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మొత్తం చదవండి. చూడండి, ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రీడ్ అన్ని చదవండి, యాక్సెప్ట్ చేయండి. తర్వాత మీరు ఇవన్నీ ఇవ్వాలి, గేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఏ పేపర్లో రాశారు, స్కోరు, మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఇందులో ఇస్తారు. ఓకే. దెన్ చూడండి, మీకు ఇన్ని ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, చూస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ వన్, దెన్ సెలెక్ట్ ద ఆఫర్ అండ్ యాక్సెప్ట్ అయిపోతే మీ పని అక్కడితో అయిపోయింది. ఫ్రీజ్ చేయలేదు అనుకోండి, యూ షుడ్ సెలెక్ట్ రిటైన్ అండ్ వెయిట్ అండ్ సబ్మిట్ ఫర్ ద నెక్స్ట్. చాలా క్లియర్గా ఇచ్చారు, మీరు ఒక్కసారి ఇదంతా చదవండి, టేక్ యువర్ టైం. ఓకే. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ దే హ్యావ్ స్పెసిఫైడ్. ఓకే. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ కోప్లో రిజిస్టర్ అయినప్పటికీ సెపరేట్ ఇండివిజువల్ ఐఐటి వెబ్సైట్స్లో మీ ఎంటెక్కి అప్లై చేయాలి. ఈవెన్ పిఎస్యూస్ కూడా సేమ్ రూల్. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్. అదర్ దాన్ దట్ దెర్ ఇస్ నథింగ్ ఇంపార్టెంట్ టు డిస్కస్. రిమైనింగ్ ఆల్ థింగ్స్ ఆర్ సేమ్. సో దీస్ ఆర్ ద ఐఐటీస్ పార్టిసిపేటింగ్. చూడండి, ఈ ఐఐటీస్ అన్ని కూడా మనకి
participate చేస్తున్నాయి. So these are the participating IITs like IIT, all top IITs, IIT Kharagpur, IIT Kanpur, Delhi, Mumbai, Hyderabad, IIT Roorkee, IIT Guwahati, all the IITs are participating here. And also the new IITs, Goa and Jodhpur, Jammu, all other IITs are also participating. Okay, I hope this information is useful for you. If you need these kind of informations, kindly ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే kindly subscribe to the video, subscribe to the channel and like the video. Share with your friends also. This information will be very much helpful. Okay, thank you.